శరీరం మీద ఇంద్రనీలమణుల్లో మారిపోయాడు. నీలమేఘశ్యాముడు కదా, అవన్నీ కూడా ఇంద్రనీలమణుల్లో నీలరత్నాల్లో మారిపోయాయి. అంటే అర్థం ఏంటి? సీతమ్మ దగ్గర ఉన్నప్పుడు సీతాభావం, రాముడి దగ్గరికి వెళ్ళాక త్వమేవాహం అని రాముడితో ఐక్యమైపోయే భావాలు. అది చెప్పడం ఇక్కడ. రాముడితో తాదాత్మ్యత ఐక్యమయ్యే, అది రామ తాదాత్మ్యాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. అద్భుతమైన మరి అద్వైత పండితుడు కనుక కూడా ఆయన రాయగలిగారు. అక్కడికి చేరే ఇంకా జీవభావం ఉండదు, ఈశ్వరభావంతో ఐక్యమైపోతుంది. అందుకే మహానుభావుడైన తత్వవేత్త కవిత్వం చెప్పినా తత్వంతోనే ఉంటుంది. ఆ తత్వం తెలుసుకోకపోతే ఆయన ఊరుకోడు. అందుకే నేను చెప్పాను, కొంతమంది కదా అద్వైత సంతోషం. అటువంటి రమ్యమైన ముత్యములు మనందరికీ శుభం కలిగించుగాక భావన చేస్తున్నాం. ఈ సీతారాముల కళ్యాణ ఘట్టం చేత మనం అందరం ధన్యులమయ్యాం. ఇవాళ శ్రవణ మాత్రం చేతనే చక్కగా కళ్యాణం చేసామని చెప్పండి. ఇది అసలు కళ్యాణం. మనస్సులో ఎవరు మగపెళ్లి వారి వైపు ఉన్నారో, ఎవరు ఆడవాళ్ళ వైపు ఉన్నారో మీ ఇష్టం. మొత్తం మీద కొంతసేపు ఉండొచ్చు, ఎందుకంటే ఇద్దరు మనవాళ్ళే కనుక. మొత్తం మీద సీతారాముల వివాహ ఘట్టం చాలా దివ్యముగా ముగిసినది. ఆ తర్వాత అక్కడి నుంచి కళ్యాణమైన తర్వాత దశరథ మహీపతి ఇతర పుత్రులు కోడళ్ళు అందరూ కలిసి అయోధ్య వైపు వస్తూ ఉన్నారు. వస్తూ ఉండగా త్రోవలో ఒక అడవిలోకి వస్తున్నారు. ఒక్కసారి అడవిలో కలకలం రేగిందిట. ఏమిటా అందరూ బెదిరిపోయి చూస్తూ ఉంటే వస్తున్నాడు ఒక ఆయన. దదర్శ భీమ సంకాసం జటామండల ధారిణం భార్గవం జామదగ్యంతం రాజరాజ విమర్దనం కైలాసమివ దుర్ధర్షం కాలాగ్నిమివ దుస్సహం జ్వలంతమివ తేజోభిః దుర్నిరీక్ష ప్రదర్జనై. చూసారా, వాల్మీకి కవిత్వం శబ్దంలోనే కనబడుతున్నాడు ఇక్కడ. దదర్శ భీమ సంకాసం, ఆ ప్రకాశమానంగా ఉన్నాడు. పైగా ఆనాటి యుగాల నాటి జీవుడు, ఏనాటి వాడు ఆయన. అందుకే పెద్ద శరీరం ఆయన, జడలు ధరించి ఉన్నాడు. జమదగ్నిపుత్రుడైన భార్గవుడు పరశురాముడు. రాజరాజ విమర్దనం, క్షత్రియ వంశముల పట్ల సింహస్వప్రమైనటువంటి వాడు. ఎలా ఉన్నాడంటే స్టబర్న్గా ఉన్నట్టు ఆయన. కైలాసమివ దుర్ధర్షం, కైలాసం వల్ల దృఢంగా ఉన్నటువంటి వాడు. ఆ తేజస్సు చూస్తుంటే ఎవరు తేరిపారు చూడలేక. విశ్వనాథ్ వారు ఇక్కడ అద్భుతంగా వర్ణిస్తారు. ఇక్కడ తాళ ప్రమాణమౌ తను ఎష్టి కలవాడు జలధి నుర్వులవుని జడలవాడు. అందమైన మాట చూడండి. సముద్రపు నురగల్లాంటి జడ, అంత తెల్లగా ఉన్నాయి. జలధి నుర్వులవుని జడలవాడు అఖిలాంగ కముల రుద్రాక్షములు గలవాడు కాంతిపిండుల ఎర్ర కనులవాడు పాల భాగంబుపై బ్రహ్మతేజము వాడు చేతులందాయుధ శ్రీకలాడు విద్యుద్గణోపమంబైన చాపధృతి వాడు మహితము తేజమున కన్నులొలసి తేరిపార చూడలేనట్టివాడు కైలాసమును బోలె కదలించరానివాడు అఖిల సంహార కాలాగ్నిబోలె దుస్సహంపైన వాడు వచ్చే పరశురామమూర్తి, వచ్చే పరశురామమూర్తి. ఆ పరశురాముడు ఆ విధంగా అక్కడికి వచ్చి నిలబడగానే దశరథుడు ఒడికిపోయాడు. అసలే మహాప్రేమ రాముడి మీద, అతి స్నేహి పాప సంఖ్య అన్నట్లుగా అతి ప్రేమ అయినప్పుడు అన్ని భయాలండి. ఇక్కడ పరశురాముడు చూడగానే అసలే క్షత్రియ కూడా అంతకుడు కనుక చూడగానే ఒడికిపోయాడు. ఒక్కసారి బాబు ఇప్పుడే పెళ్లి చేసుకుని వస్తున్నాడు, ఇది తీవ్రత మాని కొంచెం ఆశీర్వదించట్టున్నాడు దశరథ అని అటు ఇటు చూస్తున్నాడు. ఎవడరా శివధనువును విరిచేట? ఇక్కడ విశ్వనాథ వారి పద్యం అద్భుతంగా ఉంటుందండి. ఎవడురా ఎవడురా అహీనమో శైవధనువు విరచనివాడు అని అంటూ ఉంటే అందరూ ఒడుకు చూస్తున్నారు. ఇది ముందుకు వచ్చాడు. ఇక పైగా ఇతరులు తేరిపార చూడలేని శివధనుస్సుని విరిచాడన్న వార్త విన్నాను. ఎవడరా వాడు అంటే ఇది ముందుకు వచ్చాడు. ఈ పిల్లాడు వచ్చి చెప్తున్నాడు, నేనే విరిచాను అని చెప్పగానే వెంటనే ఆశ్చర్యపోయి నీవటో ఓ ఈ నెట్టి కసీరా, నీవా శివధనస్సును విరచినా? అద్భుతమైన పద్యం ఇచ్చారు విశ్వనాథ. నీవటో ఓ ఈ నెట్టిక శీల, ఎంత అందమైన మాట. నెట్టిక శీల, ఇది చక్కని తెలుగు మాట. తెలుగు మాటను ఎలా పోల్చుకోవచ్చు అంటే, ఏ మాట చెప్తే తెలుగు వారికి అర్థం కాదో దాని తెలుగు మాట. నెట్టిక శీల, అందమైన మాట అండి. నెట్టిక శీల అన్న మాట విశ్వనాథ వారు ప్రయోగించారండి. దాని పూర్వం తెలుగు సాహిత్యంలో ఒక్కడే ప్రయోగించాడు మహానుభావుడు కృష్ణదేవరాయ. ఆముక్తమాల్యద నెట్టిక శీల, నీవటో ఈ నెట్టిక శీల అన్నాడు. ఎంత అందమైన మాట అండి. నెట్టిక శీల అంటే అర్థం ఏంటో తెలుసా? బండి చక్రాన్ని అవి ఊడిపోకుండా శీల లోపల నెడతారు, అది నెట్టిక శీల ఉంటుందండి. అంతే. అందుకే నీవటో ఈ నెట్టిక శీల. ఇందులో గొప్ప అర్థం ఏంటంటే, విశ్వచక్రం నడవాలంటే సూక్ష్మమైన ఈశ్వర శక్తి కావాలి. అది నెట్టిక శీల గ్రహించవలసిన మాట. అంతేగా సంస్కృతంలో నైష్ఠిక శీల, తెలుగులో నెట్టిక శీల ధ్వని భావించవచ్చు. ఈ విధంగా అన్ని మాటలు ఉన్నాయి. నీవా శివధనస్సును విరిచినావు, అసలు ఎలా విరవగలవే ఆ ధనస్సుని? వంచేవా లేకపోతే తాడు ఎక్కబెట్టగలిగేవా అంటే, అది వంచుదామంటే చెట్టంత విల్లు చేతిలో గదుగుదా అన్నట్ట. ఏదో
నేను ఇలా అన్నాను, వంగింది తిరిగింది అన్నాడు. అంత తేలిగ్గా విరిచావా? అయితే సరే, నా దగ్గర ఇప్పుడు ధనం ఉంది, విరిచి అన్నాడు. ఈ లోపల వణుకుతున్నారు దశరథుడు. ఆయన చూడట్లేదండి పరశురాముడు, ఆయన వైపే చూడట్లేదు, రాముడితోనే మాట్లాడుతున్నాడు. వెంటనే పరశురాముడు ఇచ్చిన విష్ణు ధర్మం చేత పట్టుకున్నాడు. ఒక్కసారి పట్టుకోగానే దేవతలు కుసుముష్టి కురిపిస్తున్నారు రామచంద్రమూర్తి మీద. అది విష్ణుధను. విష్ణుధను ఎవరు పట్టుకోగలడు? విష్ణువే పట్టుకోగలడు. కానీ శాఖధర్ము ధరించినటువంటి విష్ణువుగా గోచరించగానే దేవతలు కుసుముష్టి కురిపిస్తూ ఉంటే అంత ఉద్ధృతంగా రొమ్ము విరుచుకు వచ్చినటువంటి పరశురాముడు ఒక్కసారి వంగి నమస్కరించండి. నారాయణ ధన్యోహం, నువ్వు సాక్షాత్ నారాయణుడవని నేను తెలుసుకున్నాను. పరాయుధరం రామం ద్రష్టుం సర్షిగణాసురా పితామహం పురస్కృత్య సమేతాస్తత్ర సంఘసః. బ్రహ్మదేవుణ్ణి ముందు పెట్టుకుని దేవతలందరూ అక్కడికి విచ్చేశారు ఆ దివ్యమూర్తిని చూడడానికి. అప్పుడు అంటున్నాడు పరశురాముడు, అక్షయ్యం మధుహంతారం జానామి త్వాం సురేశ్వరం ధనుషోస్య పరామర్శాత్ స్వస్తి తేస్తు పరంతప. నువ్వు అక్షయమైన అంటే అనంతుడవు, మధుహంతారం అంటే మధుసూదనుడవు అని నేను తెలుసుకున్నాను. నువ్వు సాక్షాత్ విష్ణువని నేను గ్రహించానయ్యా. ఈ ధనుస్సు నువ్వు స్వీకరించడంతో నీ నారాయణత్వాన్ని తెలుసుకోగలిగాను అని నమస్కరించి అక్కడి నుంచి కేవలం ఒక ఋషిగా నిష్క్రమించాడు పరశురాముడు. ఇందులో ఒక చిన్న రహస్యం మళ్ళీ దాగి ఉన్నది. పరశురాముడు ఇతర అవతారముల వలె జన్మతః వచ్చిన అవతారం కాదు. పరశురాముడు జన్మతః మహర్షి, జమదగ్ని యొక్క పుత్రుడే. కానీ దుష్టక్షత్రియ నాశనార్థం నారాయణుడు అతనిలో 2 అంశములు ప్రవేశింపజేశాడు. అందుకే పరశురాముడిది ఆవేశావతారము అంటారు. 2 అంశములు. విష్ణువు 16 కళలతో వస్తే పూర్ణం, 16 కళ్ళంటే పూర్ణం. భాగభాగములుగా వస్తే అంశములు. కృష్ణావతారం 16 కళ్ళతో వచ్చింది, రామావతారం 14 కళ్ళతో వచ్చింది. ఎందుకంటే ఎప్పుడైనా మనం ఊరికి వెళ్ళేటప్పుడు ఆ ఊరిలో మన డబ్బు ఒకటి దగ్గర ఉంది అనుకోండి, మనం ఆ మేరకు మనం మినహాయించుకుని తీసుకెళ్తాం, అక్కడికి వెళ్ళి తెచ్చుకుందాం. ఈ 2 పాళ్ళ ఆవేశావతారంలో ఉన్నాయి కనుక రాముడు 14 పాళ్లతో ఉద్భవించి ఇక్కడ విష్ణుధర్మను తీసుకోగానే పరశురాముల్లో ఉన్నటువంటి 2 కళలు కూడా ధను ద్వారా రాముడిలో ప్రవేశించి రాముడు 16 కళ్ళు వాడి పరిపూర్ణుడు. ఎప్పుడైతే పరశురాములు 2 కళలు కూడా అక్కడ వెళ్ళిపోయాయో ఇంకా పరశురాముడు కేవలం ఋషి. అక్కడ నుంచి పరశురాముడు మహర్షి. నేటికి ఉన్నారు పరశురాముడు. మాకు కనబడలేదంటే మనకు కనబడాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆయన దర్శించినటువంటి మహానుభావులు చాలా మంది ఉన్నారు. ఇటీవల కాలంలో రమణ మహర్షి లోకానికి పరిచయం చేసిన కావ్యకంఠ వాసిష్ఠ గణపతిని పరశురాము దర్శనం చేశారు. పరశురాముని ద్వారా రేణుకాదేవి దర్శనం చేశారు. పెద్ద రహస్యం ఇచ్చారు, సామాన్యం కాదు. అందుకే దేవతలు ఎవరికి కనబడతారంటే ఉపాసకులకు, సాధకులకు కనబడతారు. అదే ముప్పుట్ల తిని పడుకునే మన బోట్లకు కాదు. తెలుసుకోవాల్సింది. దేనికోసం అన్వేషిస్తే మీరు కష్టపడి అమెరికా వచ్చారు కనుక మీరు ఏదో రివర్ చూడగలుగుతున్నారు, ఇక్కడ ఉన్నటువంటి లిబర్టీ స్టాచ్యూ చూడగలుగుతున్నారు. అదే మీరు అనకాపల్లిలో నుండి చూడలేరు. కనుకనే ఇది చూడాలంటే ఇక్కడికి రావాలి, వాళ్ళని చూడాలంటే తపస్సు చేయాలి. తెలిసింది కదా, దేన్ని చూడాలంటే దాని దగ్గర ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా నేను అమ్మనండి అంటే బాగా నమ్మించాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఇటువంటి భవ్యమైనటువంటి పరశురామ స్మరణతో ధన్యులమయ్యం. ఇప్పుడు రామచంద్రమూర్తి తిరిగి అయోధ్యకు చేరుకున్నారు. అయోధ్యలో రామచంద్రమూర్తి సీతా సమేతుడై ఆనందముగా విహరిస్తున్నాడు. రామస్తు సీతయా సార్థం విజహార బహూన్ ఋతున్. బహుకాలం సీతా సమేతుడై ఆనందముగా రామచంద్రమూర్తి అయోధ్యలో ఉన్నారు. మొత్తం అయోధ్య వాసులందరూ ఆనందపరసులవుతున్నారు సీతారాముని చూస్తూ. మనస్వీతగతస్తస్య నిత్యం హృది సమర్పిత. ఇక్కడ వారు ఉభయుల యొక్క ప్రేమను వర్ణిస్తున్నాడు వాల్మీకి. భార్యాభర్త దాంపత్యం అంటే సీతారాముని పేర్కొంటారని ఇక్కడ. తయాస రాజర్షి సుతోభిరామయ శమేయివానుత్తమ రాజకన్యయ అతీవ రామ సుశుభే ముదాంబితో విభుశ్రియా విష్ణు రివామరీశ్వర. రాజర్షి యొక్క పుత్రిక కనుక సీతమ్మపై ఒక ప్రత్యేక గౌరవం ఉంది రామచంద్రమూర్తి. రాజర్షి ఎవరు? జనక మహీపతి. రాజర్షి యొక్క పుత్రిక కనుక గౌరవం. 2 తన తండ్రి వివాహం చేయించాడు కనుక ఆ కారణంగా ప్రేమ. 3వది సీతమ్మ యొక్క గుణగణాలు. ఈ 3 చేత సీతమ్మపై ప్రేమ కలిగిన రాముడు సీతమ్మతో శోభిల్లుతూ ఉన్నాడు. ఆ శోభ ఎలా ఉన్నదంటే శ్రియా విష్ణురివా అమరేశ్వర. దేవపతి అయినటువంటి విష్ణువు లక్ష్మీదేవితో ఉన్నట్లుగా అయోధ్యలో సీతా సమేతుడై రాముడు శోభిస్తున్నాడు అన్నాడు వాల్మీకి. దాన్ని బట్టి సీతారాముడు లక్ష్మీనారాయణని దాన్ని ఎంత ధ్వనింపజేసేట్టు. వారి ఉభయుల యొక్క ఐక్యం తెలియాలి. వారి ఉభయుల యొక్క గొప్పతనాన్ని
2-3 చోట్ల వాల్మీకి చెప్తాడు. ఒక చోట సీతమ్మ నోట, ఒక చోట రామయ్య నోట. అనన్యాహి మయా సీత భాస్కరేణ ప్రభాయత ఇది అంటాడు రామచంద్రమూర్తి. అనన్య రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయత అంటుంది సీతమ్మ. ఇద్దరు అన్నది ఒక్క మాట. ఒకరు ఆప్షన్స్లో ఒకరు అంటారండి. ఇంకో తెలుసుకోవాల్సి అంటే ఇద్దరు, నేనేమో అనుకున్నాను కానీ అలా అంటాడని నాకు తెలియదండి అని ఆవిడ అనలేదు. ఇద్దరు ఒకేలా ఆలోచించినప్పుడే గొప్ప దాంపత్యం అండి. నిజంగా సీతారాముడు దాంపత్యం రీసెర్చ్ చేయాలి. ఈ రీసెర్చ్ చేస్తే ఎంత అద్భుతమైన దాంపత్యమో తెలుస్తుంది. అదే పుణ్య దంపతులను మనం స్మరించేటప్పుడు ముందు దివ్య దంపతులను స్మరిస్తాం. దివ్య దంపతులు అనగానే ఉమామహేశ్వరాభ్యాం నమః, లక్ష్మీనారాయణాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, శచీపురంధరాభ్యాం నమః. వీరు దివ్య దంపతులు. వీరు తెలుస్తున్నారు కదా, పేర్లు చెప్పాలా? ఉమామహేశ్వరుడు, లక్ష్మీనారాయణులు, వాణి హిరణ్యగర్భులు అంటే సరస్వతి బ్రహ్మ, శచీదేవి ఇంద్రుడు. వీళ్ళు దివ్య దంపతులు. వాళ్ళ తర్వాత అరుంధతి వశిష్ఠాభ్యాం నమః, ఋషి దంపతులు. అంటే దాంపత్య ధర్మం అంటే ఒక స్త్రీ ఒక పురుషుడు బ్రతకడానికి ఏర్పాటు చేసుకుని ఒడంబడిక. ఏవైనా తేడాలు చేస్తే విడిపోవచ్చు అనేటువంటి పనికిమాలినటువంటి సిద్ధాంతం మనకు లేదు. ఇది తెలుసుకోండి. ఇక్కడ దాంపత్య ధర్మం అంటే ఒక అవిభాజ్యమైన తత్వం. అది దివ్యం, డివైన్. ఆ దివ్యమైన దాంపత్య ధర్మాన్ని ఋషులు తపస్సుతో దర్శించి ఆ దివ్య దంపతులు ఎలా ఉన్నారో మానవులు కూడా దివ్యత్వాన్ని పొందాలి అని చెప్తూ ఆ దివ్య దాంపత్య ధర్మాన్ని ఋషులు తపస్సుతో దర్శించి తాము అనుసరించి మానవ జాతిని బోధించారు. అందువల్ల ఋషులు బోధించిన ఆ దాంపత్య ధర్మాన్ని మనం స్వీకరించినట్లయితే క్రమక్రమంగా దివ్య దంపతులతో తాదాత్మ్యం చెంది మనం ఉన్న స్థితి కంటే ఉదాత్త స్థితికి వెళ్ళి తరించగలము. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే దాంపత్య ధర్మాన్ని అంత గొప్పగా చూపించి మన ప్రవృత్తి ధర్మాన్ని గొప్పతనం చేశారు. అందుకే దివ్య దంపతుల తర్వాత ఋషి దంపతులు చెప్తారు, తర్వాత ఎవరిని చెప్తారు. ఒక్కసారి మీరు పూజలు చేసినప్పుడు ఏం చేస్తారో గుర్తు తెచ్చుకోండి. ఇందాక చెప్పింది ఉమామహేశ్వరాభ్యాం నమః, లక్ష్మీనారాయణాభ్యాం నమః, వాణి హిరణ్యగర్భాభ్యాం నమః, శచి పురంధరాభ్యాం నమః. తర్వాత ఋషులు కదా, ఋషులందరి పేరు చెప్పేటంటే 2 పేర్లు చెప్తే చాలు. అరుంధతి వశిష్ఠాభ్యాం నమః, తర్వాత సీతారామాభ్యాం నమః. వాళ్ళతో సర్వేభ్యో మహాజనేభ్యో నమః. ఇది మనకి ప్రతి సత్కార్యంలో చెప్పుకోవాలి. అలాగే పెళ్ళో ఇంకే కార్యక్రమాల్లో ఉంటుంది, నిత్యం చెప్పుకుంటే ఇంకా మంచిదని. ఈ దాంపత్య ధర్మాన్ని ఎప్పుడు స్మరించుకుంటూ ఉంటే సరిపోతుంది. దివ్య దంపతులు, ఋషి దంపతులు, తర్వాత సీతారాముడు. సీతారాముడు మానవ దంపతులా కదా, మానవ దంపతులు. కానీ మానవ దంపతులుగా కనిపిస్తున్న దివ్య ఋషి దంపతులు. అందుకని దేవతాతత్వం, ఋషితత్వం, మానవతత్వం 3 కలబోసుకొని సీతారాములు దర్శిస్తున్నాం మనం. అది వీళ్ళ కళ్యాణానికి అంత వైభవంగా చెప్తున్నాం. పైగా ఏ ఋషి దంపతుల్ని మనం స్మరిస్తున్నామో, అరుంధతి వశిష్ఠుల్ని, వాళ్ళ పెళ్లి దగ్గర ఉన్నారు, పురోహితుడు ఆయన. అదే మొత్తం పెళ్ళైన తర్వాత వశిష్ఠులు వారు వచ్చి అరుంధతి నక్షత్రం చూపిస్తున్నట్ట. అదొకటి ఉంది కదా, మొన్న అయితే ఒక ఆల్బమ్ చూపించారండి. చూపించినప్పుడు పెళ్లి కొడుకు అలాగా, పక్కన పెళ్లి కూతురు ఇలాగా ఉన్నారు. అరుంధతి నక్షత్రం కనబడుతుంది. ఓహో, అరుంధతి నక్షత్రం దర్శనం అయిందంటే లేదండి మధ్యాహ్నం పెళ్లి అయిందన్నాడు. మరి ఇదేమిటంటే డిజిటల్ టెక్నాలజీ అంటారు ఇక్కడ. ఇది అర్థం. నిజంగా ఏం జరుగుతుంది ఎవరికి తెలియట్లేదు. అరుంధతి దర్శనం అంటే చాలా విశేషం అండి. మహర్షులు తమ తపశ్శక్తితో ఏం చేస్తారంటే తపశ్శక్తితో ఉద్భవించిన తేజస్సుని గగనంలో పెడతారు. దీన్ని బట్టి విశ్వ గమనానికి దేవతాశక్తులు, గ్రహశక్తులతో పాటు ఋషులు తపశ్శక్తులు కూడా కలుస్తూ ఉంటాయి. అందుకే పైన జ్యోతిర్మండలాల్లో ఋషుల పేర్లు మనం చెప్తూ ఉంటాం. సప్తర్షి మండలం, అలాగే అగస్త్య తార, ఇలాంటి నక్షత్రములు, భృగు, వీటన్నిటి పేర్లు ఏమిటంటే ఋషులు తపస్సులు. కొందరు దేవతల తేజస్సులు, కొందరు తపస్సుల తేజస్సులు కలిసి గగన మండలంలో ఉంటూ విశ్వచక్ర నిర్వహణకి సహకరిస్తూ ఉంటాయి. అలా తపశ్శక్తిని తేజస్సుగా పెడతారు. తమ సిద్ధదేహాలతో భూమిపై తిరుగుతుంటారు మహర్షులు. అయితే పక్కనే అరుంధతి దేవి ఉంది కదా, రామ చూసేసే ఈవిడ్ని అని అనకూడదు. సంప్రదాయాన్ని. అలాగే పైన ఉన్నటువంటి వశిష్ఠులు వారు చెప్తున్నారు, చూసేవా అక్కడ మంచం కోళ్ళలో 4 కనబడుతున్నాయి కదా, అప్పుడు చూపించే తీరు అలా ఉండేదండి. ఇప్పుడు తలెత్తి చూసే అవకాశం మనకి ఎక్కడ. 4 మంచం కోళ్ళలో 4 కనబడుతున్నాయి కదా, కింద చూడు గాలిపటంలో 3 వచ్చాయి. ఆ మధ్య నక్షత్రం ఉంది, మినుకుమంటూ అతని పేరు వశిష్ఠుడు అని చెప్తున్నాడు వశిష్ఠుడు. ఆ కింద మినుకుమంటుంది అరుంధతి, చూసావు కదా. వెంటనే అక్కడ నక్షత్రాన్ని నమస్కరించుకొని, ప్రక్కనున్న అరుంధతమ్మ నక్షత్రాన్ని నమస్కరించుకొని, అమ్మని నమస్కరించుకొని, ఈ పాతివ్రత్య తేజస్సే కౌశల్య ముఖంలో ఉందని కౌశల్యకి నమస్కారం చేసి తర్వాత సీతమ్మ ముఖంలో చూశారు. తర్వాత అద్భుతమైన విషయాన్ని ఆ విధంగా ఆ వివాహ ఘట్టం ముగిసినది. సీతారాముడి దాంపత్యం అంటే అనన్యాహి మయా సీత భాస్కరేణ ప్రభాయత చెప్పిందండి. రామచంద్రుడు చెప్తున్నమాట.
సీతమ్మ నా నుంచి వేరు కాదు అని అంటే నేను రాముడి నుంచి వేరు కాదు అని అడగలేదు. ఎలా మేము వేరు కాదు అంటే ఉదాహరణ చెప్తున్నారు ఇక్కడ ఉపమానం ఏమిటంటే సూర్యుని నుంచి కాంతి ఎలా వేరు కాదో రాముని నుంచి సీతమ్మ అలా వేరు కాదు. ఎంత అద్భుతమైన ఉపమానం అండి. సూర్యుడి నుంచి వెలుగును వేరు చేయగలమా? రాముడి నుంచి సీతమ్మను వేరు చేయగలం. రెండు కలిసి ఒకటి. భార్యాభర్తలు అంటే ఎటువంటి వారంటే కాంతి జ్యోతి వంటి వారు. ఏం అనుబంధం అండి. సూర్యుడు కాంతి ఎటువంటి వారు, భార్యాభర్త అటువంటి వారు. ఇంత అద్భుతమైన ఉపమానం ప్రపంచ సాహిత్యాన్ని ఇంకెక్కడా లభించదు. ఒక్క భారతీయ గ్రంథమైన రామాయణంలో మాత్రం ఇది తెలుసుకోవాలి. భార్యాభర్త అనుబంధంలో బలం అంత గట్టిగా చూపించాడు. ఒక చోట ఇదే అమెరికాలో రామకృష్ణ మఠం నుంచి ఒక ఆయన వచ్చి రామాయణం చెప్తున్నట్ట. అది వినడానికి అనేక ప్రాంతాల నుంచి మిషన్ భక్తులు వస్తూ ఉన్నారు. వచ్చిన వాళ్ళలో విడిపోయిన ఒక భార్యాభర్తలు వేరు వేరు ప్రాంతాల నుంచి వేరు వేరు కాలంలోకి వచ్చారు. రోజు ప్రవచనం అవగానే అందరూ క్యూలో వచ్చి పళ్ళు తీసుకుని ప్రసాదం పెడుతున్నారు. చివరి రోజు విడివిడిగా పుచ్చుకున్న వాళ్ళు చివరి రోజు కలిసి పుచ్చుకున్నారు. మేము విడిపోయాం కానీ మొత్తం రామాయణం విన్నాక దాంపత్య ధర్మం గొప్పతనం తెలిసి కలిసి బ్రతుకుదామని నిర్ణయించుకున్నామంటే అన్నారు. ఇదంటే రామాయణం. ఎందుకంటే సహనము సర్దుబాటుతో జీవితాన్ని చక్కగా మలచుకోవడం కళ. కాంప్రమైజేషన్ ఇస్ ఎన్ ఆర్ట్. మన జీవితంలో అనేక కాంప్రమైజ్ అవుతూనే ఉన్నాం. ఒంటికి షుగర్ వచ్చింది, మందులతో కాంప్రమైజ్ ఎక్కువ బతికేస్తాం. అందుకని ఈ వ్యధ శరీరం షుగర్ వచ్చింది విడిపోదు నువ్వు అంటే మనం మిగలం. కనుక కాలు విరిగితే కాలు తీసేస్తామంటే ఒంటి కాలుతోనైనా శరీరంతో కాంప్రమైజ్ అవుతాం. కనుక ప్రాణం శరీరంతో కాంప్రమైజ్ అయినట్టుగా భార్యాభర్తలు కాంప్రమైజ్ అయితేనే పిల్లలకి క్షేమంగా మా అమ్మ మా నాన్న మా తాత అని చెప్పుకోవడానికి ఇచ్చింది. అందుకే వ్యక్తిగత సుఖం దెబ్బతిన్నప్పటికీ తర్వాతి తరాల సౌఖ్యం కోసం ఒకరు సహనంతో సర్దుబాటుతో వెళుతూ కాపురాన్ని నిలబెట్టుకున్నారు. ఎందుకంటే సహనం లేకపోతే ఎవరితోనూ సర్దుకోలేము. కలిసి బతకడానికి కారణాలు వెతికే యుగం ఉంటుంటుంది, విడిపోవడానికి కారణాలు వెతికే యుగం ఉంటుంది. ఆ రెండో యుగం పేరే కలియుగం. అందుకు మనం చూసే అవుట్లుక్ బట్టి ఉంటుంది. అందుకు ఏదైనా లోపాల నుండి బాధ ఉందనుకోండి, భగవంతుడిని ఆశ్రయించో పెద్దలను ఆశ్రయించో భగవద్ అనుగ్రహంతో సవరించవచ్చు. ఇది తెలుసుకోండి. ఎవరిని ఏదో మృత్యువు దగ్గరికి వస్తుందంటే గ్రహదోషాలు తెలుసుకుని యజ్ఞాలు యాగాలు చేయించుకోవట్లే. అదేవిధంగా ఏదో ప్రక్రియలు ఉంటాయి. దాంపత్య ధర్మం యొక్క గొప్పతనం సూర్యుడికు కాంతికి ఉన్న సంబంధమే భార్యాభర్తలకు ఉన్నది అనే మాట ఇచ్చినటువంటి వేద ఋషికి నమస్కారం చేసుకుందాం. ఇంత భవ్యమైనటువంటి సీతారాముల కళ్యాణ ఘట్టానికి నమస్కారం చేసుకుందాం. మొత్తానికి అయోధ్యలో రామచంద్రమూర్తి క్షేమంగా ఉన్నాడు. చాలా కాలం గడిచింది. ఒక సమయంలో అనుకుంటున్నట్ట దశరథ మహీపతి. చాలా విశేషమైన అంశం ఇక్కడ ఉన్నది. అసలు ఈ అధ్యాయం అంతా చాలా రమ్యంగా ఉంటుంది కానీ మన సమయాన్ని దృష్టిలో పెట్టి క్లుప్తంగా చెప్పుకుందాం. దశరథుడు అనుకుంటున్నాడు, నేను పెద్దవాడిని అయితే, పైగా నేను పేరుకు రాజుని కానీ అయోధ్య ప్రజలందరూ మనస్సులో మాత్రం రాముడే రాజు. అందరూ సందేహం లేదు. రాముడు పుట్టిన దగ్గర నుంచి అయోధ్య ప్రజకి రాముడే సర్వస్వం. అయోధ్యకి రాముడికి ఉన్న అనుబంధం అర్థమైతే అయోధ్య రాముడు ఎందుకన్నారో అర్థమవుతుంది. బృందావనానికి కృష్ణుడు ఎలాగో అయోధ్యకు రాముడు ఎలాగా. అయోధ్యకాండ జాగ్రత్తగా పరిశీలిస్తే భాగవతం కనబడుతుంది, రామభాగవతం కనబడుతుంది. అయోధ్యకి రాముడు అంటే ఎంత ప్రేమ కనిపిస్తుంది. రాముడు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళ కబుర్లన్నీ రాముడే. ఇప్పుడు వివాహం చేసుకొచ్చే ఇంకా ముచ్చట పడిపోతున్నారు వాళ్ళందరూ. పైగా రాముడు ఏంటంటే తండ్రి అనుమతి తీసుకుని ప్రజల బాగోగులు చూస్తున్నట్ట. తండ్రి అనుమతి తీసుకుని, అంతే పేరలాగా ఆయన గవర్నమెంట్ నడపడం కానీ తండ్రి అనుమతి తీసుకుని వాళ్ళకి కావలసినవన్నీ చూస్తున్నట్ట. ఇక్కడ ఆ రాముడు ప్రజాభిమానాన్ని చూరగొన్నాడు అన్న విషయాన్ని గమనించే దశరథ మహీపతి. తాను అలసిపోయాడు. ఇంకా ప్రజాభిమానం చూరగొన్న పెద్ద కొడుకైన రాముడిని యువరాజు పట్టాభిషేకం చేయాలని నిశ్చయించుకున్నాడు. పైగా రాముడు గుణగణాలను ఒక్కసారి భావన చేస్తున్నాడు. ఈ గుణగణాలు వర్ణించేటప్పటికి వాల్మీకి ఆవేశం వచ్చేస్తున్నది. ఎక్కడైనా ఆవేశం వస్తుంది. మనం కూడా గుణగణాలన్నీ వింటే ఇంత గొప్పవాడా రాముడిని మన మనసు కరిగిపోతుంది. ఏం కావాలి? సగదేవై రుదీర్ణస్య రావణస్య వధార్థిమి అత్తితో మానుషే లోకే జజ్ఞే విష్ణు సనాతన. చూడండి, అయోధ్యకాండలో వస్తున్న మాట. దీని బట్టి వాల్మీకి కూడా రాముడిని విష్ణు అని చాలా చోట్ల చెప్పాడు. మనం గమనించాలి జాగ్రత్తగా. నేను కొందరి దగ్గర విన్నా ఏమనంటే విష్ణువు రావణాది రాక్షసుల సంహారం కోసం రాముడిగా పుట్టాడు అంటూ ఉన్నారు అందరూ. నాకేమనిపించట్లేదు, మా పిల్లాడని అనిపిస్తుంది. వేరే విషయం. కానీ అందరూ అనుకుంటూ ఉంటారు. పైగా రాముడు ఎటువంటి వాడంటే ఇక్కడ రాముడు క్వాలిటీస్ చెప్తున్నాడండి. మన ఈ రోజుల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ సక్సెస్ టెక్నిక్స్ అంటుంటామే, వారికి పనికొస్తాయి. పర్సనాలిటీకి చూపించారు. రాముడి కంటే గొప్ప పర్సనాలిటీ ఎన్ని జన్మలెత్తిన మనం చూపించాలి. తెలుసుకోండి. సంస్కృతంలో ఒక కవి అంటాడు,
మళ్ళీ నేను రామాయణమే రాస్తున్నాను అన్నాడు. మళ్ళీ రామాయణమే రాస్తున్నావు ఏంటయ్యా అంటే ఏం చేయమంటారు? రామాయణం తప్ప వేరే కథ ఏదైనా రాయడాలంటే నేను సిద్ధమే, కానీ రాముడు లాంటి నాయకుడిని ఒకటి చూపించండి అప్పుడు రాస్తాను. అదే విశ్వనాథ వారు అంటున్నారు, మరలనిదేల రామాయణం వన్నచో ఈ ప్రపంచకమెల్ల తినుచున్న అన్నమే తినుచున్నది నాళ్ళు తన రుచి బ్రతుకులు తనవిగా. అయ్యా ఇంతమంది రామాయణం రాశారు, నువ్వు ఎందుకు రాస్తున్నావు అంటే అంతమంది భోజనం చేశారు, నేను ఎందుకు చేయడం అని మానేసేవా? ఈ ప్రపంచకమెల్ల తినుచున్న అన్నమే తినుచున్నది నాళ్ళు తన రుచి బ్రతుకులు తనవిగా. అందరూ తింటున్నారుగా నువ్వెందుకు తినడం అంటే నేను బతకాలి కదా తినాలి. కానీ అందరూ రామాయణం రాశారు, నేను రాస్తాను. చేసిన సంసారమే చేయుచునున్నది తనదైన అనుభూతి తనదిగా. గొప్ప మాట చెప్పండి. వాళ్ళందరూ సంసారం చేశారు కనుక నేను ఎందుకు సంసారం చేయడం మానేస్తున్నావా? సంసారం అంటే బ్రతుకు, అది అక్కడ కాపురం కాదు. హిందీలో సంసారం అంటే బ్రతుకు ప్రపంచం అర్థం. అంటే అందరూ బ్రతుకుతున్నా ఇంతమంది బతుకుతున్నారు, నేను ఎందుకంటే బతకడం టప్పి మంది చచ్చిపోతున్నామా? మనం బతుకుతున్నాం ఎందుకంటే తనదైన అనుభూతి తనదిగా. తలచిన రాముని తలచేద నేను నా భక్తి రచనలు నావిగా. చెప్పండి ఇక్కడ నేను కూడా తలచిన రాముడినే తలంచుతున్నాను, ఎందుకంటే నా భక్తి నా రచన నా జన్మ నా చరితార్థత అందుకు తలంచుతున్నాను. ఇందులో చమత్కారం చేసేయండి ఆయన, తలచిన రామునే తలచేద నేను, అందరూ తలచిన రాముడినే నేను తలంచుతున్నాను అన్నాడు. ఇంకో భావం ఉందిలో, తలచిన రామునే తలచేద నేను. తలంపట్టు చేస్తే రామునే తలంచుకున్నాడు. పైగా నాకు రాముడు ఎటువంటి వాడంటే జాగ్రత్తవస్థని అలా స్వప్న సుషుప్తుల కూడా రమనామగ్రహణం వినామైన మానస జిహ్వలు చెయ్యి. మెలకువలో ఉన్నప్పుడే కాదు, నా నిద్రలో కూడా రామనామస్మరణే చేస్తుంటాను. అటువంటి వాడు రాముడు నాకు. అందుకే రామకథ పలికి నేను తరింపజేసుకుంటున్నాను. రాసిన రామచంద్రు కథ రాసి చనిపించుకో అని మా నాన్న అన్నాడు చిన్నప్పుడు. అప్పుడు చిన్నప్పుడు నాన్న అన్నారు, రామాయణం రాయమని రాయగలవా? ఇన్నాళ్ళు నా తపస్సుతో రామాయణం రచించగల శక్తి సంపాదించుకొని ఇప్పుడు రచిస్తున్నాను రామాయణం అన్నాడు మహానుభావుడు. అందుకే రామకథ యుగ యుగాలు మనం తెలుసుకుంటూ ఆ రాముడు లాంటి వ్యక్తిత్వాన్ని మనం అధ్యయనం చేస్తే కనీసం కొంతలో కొంత. ఒక ఆయన అన్నాడు, ఏ విడ్ స్టార్ యూ కెన్ గెట్ ఎట్టి స్టార్ బెస్ట్ అన్నాడు. అలా మనం కనీసం గొప్ప లక్ష్యం పెట్టుకుంటే కనీసం కొంతైనా మనం సంపాదించగలం కనుక ఇక్కడ రామచంద్రమూర్తి దివ్య గుణాలు చెప్తున్నాడు. సచ నిత్యం ప్రశాంతాత్మ. చూడండి ఆ క్వాలిటీస్, ఎప్పుడు ప్రశాంత చిత్తంతో ఉంటాడట. ఇది ఉండడం మహా కష్టం అండి. మనస్సు ఎప్పుడు ప్రశాంతంగా ఉన్నవాడే సరి అయిన నిర్ణయాలు తీసుకోగలడు. కానీ ఏదైనా పని వచ్చిందని చాలు ఎక్కడ కాబరా, నాలుగు కోపాలు తాపాలు అన్నీ వచ్చేస్తుంటాయి. కొంచెం గాబరాలు ఉన్నా నేను అనుకోకే ఉంది చెప్పడం. ఎప్పుడు ఆందోళన ఆవేశం ఈ రెండిట్లో మాత్రం నిర్ణయాలు తీసుకోకూడదండి. ఆందోళన ఆవేశము ఆగ్రహము. కొంతమందికి ఎక్కడ లేని ఆందోళన ఏం లాభం అని సత్య నిత్యం ప్రశాంతాత్మ మొదటి లక్ష్యం. రెండు మృదు పూర్వంచ భాషతే. రాముడికి ఉన్న లక్షణాలు ఏంటంటే మృదు భాషి పూర్వ భాషి. మాట ఎలా ఉండాలో రామాయణం చెప్తుందండి. ఇది రీసెర్చ్. మాట తీరు ఎలా ఉండాలి. మాట తీరు అంటే నాగరికత బాగా ఉన్న జాతికి మాట తీరు బాగుంటుంది. మాట బట్టి నాగరికత చెప్పాలి. మాట తీరు గురించి ఇంత గ్రంథం రచించారంటే వాల్మీకి ఆనాటికే భారత జాతి నాగరికతలో ఎంత ఎదిగిందో ఆలోచించాం. అలాంటి భారత జాతిగా మనం నాగరికత విజ్ఞానం నేర్పుతాం, మన అజ్ఞానంలో ఉన్నాం. మనల్ని మనం మర్చిపోవడమే పరమ కిరాతకం. ఏం చేస్తాం ఇక్కడ? మృదుపూర్వంచ భాషతే. రాముడు ఎలా మాట్లాడుతాడు? మృదువుగా మాట్లాడతాట, పూర్వంగా మాట్లాడతాట. ఏమిటండి ఎప్పుడు అలా మొహం ఒక నవ్వు ఉండదు, అంత కఠినంగా మాట్లాడతాంటే నా మొహమే అంతా అన్నట్ట. అది ఆడవారు ఎక్కడ కూర్చుని ఏం చేస్తారు? మృదువుగా మాట్లాడడం, నవ్వుతూ మాట్లాడడం గొప్ప కళలండి. రాముడి దగ్గర నేర్చుకోవాలి. మృదు పూర్వంచ భాషతే. మెత్తగా మాట్లాడతాట, కఠినంగా మాట్లాడు. పూర్వ భాష ఇదొకటి. కొందరి పాపం మనం వెళ్ళి పలకరిస్తే కానీ పలకరు, అక్కడే కూర్చుని ఉంటారు. ఒక ఆయన వస్తాడు లోపలికి, ఏమంటే వాళ్ళు వచ్చి చూశారంటే దగ్గరికి రాని పలకరిస్తే పలకరిస్తా అంటారు. రాముడు అలా కాదు, పూర్వ భాషి. తానే ముందు మాట్లాడతాడు. చాలా గొప్ప విషయం. రామాయణం వింటే బ్రతుకులు ఎలా బాగుపడతాయంటే చిన్న ఉదాహరణ. పూర్వ భాష అంటే తాను బింకానికి పోకుండా తానే ముందు మాట్లాడు. అహంకారం ఉంటే అలా పనిచేయలేదు ఎవరు కూడా. అహంకారం లేనివాడే పనిచేయగలరు. రామాయణాన్ని చిన్నప్పటి నుండి చదివిన ఒక వ్యక్తి జీవితంలో జరిగిన మార్పు నేను కళ్ళారా చూశాను. వాళ్ళ నాన్నగారు గొప్ప రామభక్తుడు, నిత్యం రామపారాయణ చేసేవాడు. ఆయన పోయాడు. కొడుకు నాన్నకి రామాయణం ఇష్టము అని గుర్తుపెట్టుకున్నాడు. వాళ్ళ నాన్న 108 రామాయణాలు పారాయణ చేద్దాం అనుకున్నట్ట. కానీ 68 రామాయణాలు చేసేటప్పటికీ 5 అయిపోయింది. మిగిలిన 40 రామాయణాలు తాను పారాయణ చేసేట నాన్నగారి కోసం.
మొత్తం 108 పారాయణలు పూర్తయ్యాక రామాయణం హోమం చేసేటంట మహానుడు, యజ్ఞం చేశాడు. యజ్ఞం చేసేటప్పుడు బంధువులందరినీ పిలుస్తున్నాడు. ఆ పిలిచేటప్పుడు వాళ్ళ బాబాయిని పిలవాలనుకున్నాడు. వాళ్ళ బాబాయికి వాళ్ళ నాన్నగారితో గొడవ పడి వాళ్ళ నాన్నగారు పట్టుకున్నప్పుడు విడిపోయారు. వాళ్ళు ఇంటికి రాకపోక లేదు. ఇప్పుడు పిలవాలా వద్దా ఇదే ఆలోచన. మరి పెద్దవాడే తండ్రి పోయాక పిల్లలు ఎలా ఉన్నారో చూడడానికి కూడా రాలేదే, అలాంటి బాబాయిని పిలవాలా అని కొందరు బంధువులు అప్పుడే అంటున్నారు. ఆయనకి పూర్వ భాష అనేది గుర్తొచ్చింది. ముందు తానే వెళ్ళి మాట్లాడటం అనేది. వెంటనే శుభలేఖ సిద్ధం చేసి బాబాయ్ దగ్గరికి వెళ్ళి, బాబాయ్ నాన్న లేడు, ఇప్పుడు రామాయణం చేసుకుంటున్నాను, నువ్వు నాన్న స్థానంలో ఉండి జరిపించవయ్యా అనగానే బలబల ఏడ్చి గట్టిగా ఆనందించి రామాయణం చేశారు. చూసారా, మానవ సంబంధాలు దృఢపరచడంలో రామాయణం పాత్ర ఎంత గొప్పదో. అనుబంధం, ఆత్మీయులు, ప్రేమలు పడుకున్న విలువ చాలా గొప్పది. అంతేగాని మాట పట్టింపులు, కోపాలు, తాపాలు, బిగింపులు, అహంకారాలు కలిసినప్పుడు ఓహో పక్కకు పోయి వాడి మీద వీడు ఎప్పటికీ బాగుపడతారండి జీవితాలు. మరి మాట్లాడే ఉపనిషత్తులు ఆత్మతత్వాలు. వ్యక్తిత్వాలే క్షీణమైతే భగవంతుడు ఎక్కడ దొరుకుతాడు చూడండి. ఇక్కడ ఎలాంటి వ్యక్తిత్వాలు ఇక్కడ. మృదు పూర్వంచ భాషతే, మృదు భాషి పూర్వభాషి. ఉచ్యమానోపి పరుషం నోత్తరం ప్రతిపద్యతే. అవతల వాడు పరుషంగా మాట్లాడినా జవాబు చెప్పండి. గొప్ప మాట. ఇంకో మాట చెప్తున్నాడు ఇక్కడ, బుద్ధిమాన్ మధురాభాషి పూర్వభాషి ప్రియంవదః. జ్ఞాని ప్రియంవదుడు, ప్రియంగా మాట్లాడతాడు, మధురంగా మాట్లాడతాడు. రెండు. మనకి వాక్కు ఎలా ఉండాలో కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడండి. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చేవ వాంగ్మయం తపముచ్యతే. మాట ఇలా మాట్లాడితే వాచిక తపస్సుగా. నీ మాట వల్ల ఇతరులకు ఉద్వేగం కలగకూడదు. నీ మాట సత్యంగా ఉండాలి, హితంగా ఉండాలి, ప్రియంగా ఉండాలి. నేను అంతేనండి ఫ్రాంక్గా మాట్లాడతానంటాడు కొంతమంది. అవతల వాడు కూడా అదే ఫ్రాంక్నెస్ చూపిస్తూ విడిపోతాడో ఆలోచిస్తాడు. అందుకే చెప్పే సత్యం కూడా హితంగా, ప్రియంగా చెప్పాలి. నిరంతరం ఉత్తమ శాస్త్ర గ్రంథములు అధ్యయనం చేయాలి. అప్పుడు వాక్కు శుద్ధమవుతుంది. అలాంటి వాక్కు